ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకే స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం దేవా. ఇప్పటి వరకు తండ్రి ప్రారంభ ప్రార్థనలోను, అలాగనే పాటల్లోను, అలాగనే మొదటి వర్తమానంలోను మీరు మాకు తోడుగుండి నడిపించిన విధానం బట్టే మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయం ముందు నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి జీవపు మాటలు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకొనిచుండగా మాతో మీ పరిశుద్ధాత్మ నుంచమని, మీ జ్ఞానం నుంచమని అడుగుతున్నాం దేవా. మీకే స్తుతులు స్తోత్రము తండ్రి. మాట్లాడుతున్న నన్ను మీరు మరుగుపరిచి నీ నోటు కోరుగా వాడుకొని ఏ హృదయములకు ఏ విధంగా నీ వాక్కులు అందవలసి ఉన్నదో ఆ నీ చిత్తము నీ సంకల్పము మీరు మాకు వెల్లడి చేయమని, మహిమ పొందమని, మాతో మీరుండమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామములో వందనములు. మన ఆత్మల కన్న తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, మరి ప్రాముఖ్యమైనది, మనం తెలుసుకోవలసినది, అనేకులకు ప్రకటించవలసినది అనేటువంటి అంశము. మరి పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ప్రియులారా, పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడ పోగవును. అయితే మనం మూలవాక్యాన్ని చదువుకున్నట్లయితే ప్రియులారా, లూకా సువార్త 17:37 మనం చూసినట్లయితే, ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పెను. ఏమంటున్నారు ప్రియులారా? ఆయన అంటున్నారు, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పెను. ఇక్కడ ఈ వచనాల్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఎవరు చెప్పారు ఈ మాటలు? మరి ఎవరితో చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు అని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. అదే కాకుండా మరి మరొక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 24:28 కూడా ఈ విధంగా రాయబడింది, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఏమంటున్నారండి? పీనుగు ఎక్కడ ఉన్నదో గద్దలు అక్కడ పోగవును అంటున్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వచనాన్ని ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? ఏ సందర్భంలో చెప్పారు? ఏ సందర్భానికి అనుగుణంగా ఈ మాట చెప్పవలసి వచ్చింది? మరి ఈ మాట చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు మనము చూస్తున్నాము. దేనిని గురించి అంటే పీనుగుని గురించి. మరి దేనిని గురించి అంటే గ్రద్దల గురించి. మరి ఉన్నది ఉన్నట్లుగా చెప్పారా, లేకపోతే ఏదైనా ఒక సందర్భానికి అనుకూలంగా చెప్పారా అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఈ 2 వచనాలు చదువుకుంటే మనకు ఈ యొక్క వాక్య భాగము మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి మనం ఏం చేయాలంటే, లూకా సువార్త 17:26-27 మనం చూసుకున్నట్లయితే, ఆ వచనాలను చదివినప్పుడు దీని భావం మనకి కొంతవరకు అర్థం అవుతుంది. ఏమని చూసినట్లయితే ప్రియులారా, లూకా సువార్త 17:26-27 నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. ఏమంటారు ప్రియులారా? నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను అని చెప్తున్నారు ప్రియారా. మరి ఈ సందర్భానికి మరి అక్కడ పీనుగు అంటున్నారు, గ్రద్దలు అంటున్నారు. దీనికి మరి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ నోవాహు దినములలో జరిగినట్టు అంటున్నారు. మరి నోవాహు దినములలో ఏం జరిగింది?
మరి ఇక్కడ మనుష్య కుమారుని దినములలో జరుగును అంటున్నారు ప్రియులారా. మరి మనుష్య కుమారుని దినములు జరిగినాయా, జరిగిపోయినాయా అంటే లేదు ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని తన శిష్యులు అడుగుతున్నారు, మరి నీ యొక్క రెండవ ఆగమనంలో, నీ యొక్క రెండవ రాకడను మేము గుర్తెరగడానికి సూచనలు ఏమిటి అని యేసుక్రీస్తు ప్రభువారిని తన శిష్యులు అడిగినప్పుడు చెబుతున్నటువంటి మాట నోవాహు దినములలో జరిగినట్టు అని చెప్తున్నారు. మరి నోవాహు దినములలో ఏమి జరిగింది అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, నోవాహు దినములలో ఏం జరిగిందంట? వాడలోనికి వెళ్ళు దినము వరకు జనులు ఏం చేస్తున్నారట? తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఇండిరి అంటున్నారు ప్రియులారా. మరి ఆ నోవాహు దినములలో ఉన్నటువంటి జనులు, ఆ నోవాహు దినములలో ఉన్నటువంటి ప్రజలు దేనిపైన ఆశ కలిగి జీవిస్తున్నారు, దేనిని కావాలని జీవిస్తున్నారు అని చూసినట్లయితే వారు ఏం చేస్తున్నారంట ప్రియులారా? తింటున్నారట, త్రాగుతున్నారట, పెండ్లికి ఇయ్యబడుతున్నారట, పెండ్లికి ఇచ్చుచున్నారట. అయితే మరి యేసుక్రీస్తు రెండో రాకడకు వచ్చినటువంటి సంగతి చెబుతూ ఈ మాటలు చెప్తున్నారు ప్రియులారా. అంతేకాకుండా మనం పరిశీలన చేసినట్లయితే ఈ నోవాహు దినములలో మరి తింటూ, తాగుతూ, పెండ్లికిస్తూ, పెండ్లాడుచూ ఉన్నారా? మరి ఇంకా ఏమైనా జరిగిందా అని మనం పరిశీలన చేసినట్లయితే నోవాహు గారు ప్రకటన చేస్తున్నారు ప్రియారా, సువార్త ప్రకటన చేస్తున్నారు. ఏమని? జలప్రలయం రాబోతుంది, ఓడలోనికి రండి, ఆ జలప్రలయం నుండి మీరు రక్షింపబడతారు అని సువార్త ప్రకటన జరుగుతుంది ప్రియులారా. ఆ ప్రకటనను ఎవరైనా లక్ష్య పెట్టారా అంటే ఎవరూ లక్ష్య పెట్టలేనట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకి కనబడుతుంది ప్రియులారా, దేవుని దీర్ఘశాంతము ఇకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములను ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అంటున్నాడు ప్రియులారా. ఈ నోవాహు దినములలో ప్రకటన జరిగిందంట. ఏమి ప్రకటన అంటే జల ప్రళయము రాబోతుంది, రక్షింపబడడానికి మీరు ఓడలోనికి ప్రవేశించండి అని. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ వచనాన్ని మరి కొంతమంది జ్ఞానం కలిగినటువంటి వారు ఏ విధంగా బోధిస్తున్నారంటే, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి అన్న మాటలు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు వెళ్ళారు అని చెప్పిన ఆ మాటను బట్టి మీరేం చేస్తున్నారు ప్రియులారా? భూమి యొక్క క్రింది భాగంలో ఉన్నటువంటి ఆ చెరను తీసుకుని వెళ్ళి పరలోకము యొక్క దగ్గరలో పెట్టినట్టు మాట్లాడుతున్నారు ప్రియులారా. కానీ ఇది ఎప్పుడు జరిగిందట? నోవాహు దినములలో. ఎలా వెళ్ళారంట? ఆత్మరూపిగానే వెళ్ళి. మరి ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటన చేయడానికి సాధ్యమా ప్రియులారా? మరి ఆత్మగా వెళ్ళి వారి దగ్గర నిల్చుంటే వారు గమనించగలరా ప్రియులారా? లేదు. ఎలా జరిగిందంటే ఆత్మరూపిగా వెళ్ళి నోవాహు ద్వారా ప్రకటన జరిగించినట్లు మనం చూస్తున్నాం. నోవాహు ద్వారా సువార్త ప్రకటన జరిగించినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఇక్కడ రాయబడుతుంది, దేవుని దీర్ఘశాంతము ఇకను కనిపెట్టుచుండినప్పుడు. ఎప్పుడంట? పూర్వము. ఇది ఎప్పుడంటే జరిగిపోయింది ప్రియులారా. నోవాహు దినములలో ఓడ సిద్ధపరుచుచుండగా ఎవరి యొద్దకు వెళ్ళిందంట? అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, ఎక్కడ? ఆ ఓడలో కొందరు, ఆ చెరలో ఉన్నవారు కాదు పిల్లారా,
భూమి కింది లోకాలలో ఉన్నటువంటి వారు కాదు ప్రియులారా. వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. పూర్వకాలంలో ప్రియులారా, నోవాహు దినములలో చెరలో ఉన్నారట. దేవునికి దూరంలో ఉన్నటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, సువార్తను విననటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, ఆ సువార్త ప్రకటించున్నటువంటి ఆ నోవాహు గారి యొక్క మాటను విననటువంటి వారు, మరి లోబడినటువంటి వారు ఎలా ఉన్నారట ప్రియులారా? అవిధేయులుగా ఉన్నారు. ఆ సువార్తకు విధేయత లేనటువంటి వారుగా ఉన్నారు. వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి నోవాహు ద్వారా ప్రకటన జరిగించింది ప్రియులారా. మరి ఆ ప్రకటనను ఎవరైతే విన్నారో వారు ఏం చేయబడ్డారు ప్రియులారా? 8 మంది నీటి ద్వారా రక్షణ పొందుకున్నారు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఈయన ఏం చేశారంటే ప్రియులారా, లోకము పూర్వకాలమందున్న లోకము, ఆ భక్తిహీనులైన వారి మీదకి ఏం వచ్చిందంట ప్రియులారా? జల ప్రళయం వచ్చిందట. అవిధేయులుగా ఉన్నటువంటి వారి మీదకి ఏమొచ్చిందట? జల ప్రళయం వచ్చిందంట ప్రియులారా. మరి జల ప్రళయం రావడానికి ముందు ఏమి ప్రకటింపబడింది అంటే నీతి. ఏంటి ఆ నీతి అంటే? వాడలోనికి ప్రవేశించండి, వాడలోనికి రండి, జల ప్రళయం నుండి రక్షణ పొందండి అని నోవాహు ద్వారా నీతి ప్రకటింపబడింది ప్రియులారా. మనం చూసినట్టయితే అక్కడ సువార్త ప్రకటన జరిగింది. మరి రక్షణ గురించి చెప్పబడింది ప్రియులారా. అయితే మరి ఆ సువార్త ప్రకటన ఎవరైనా లక్ష్య పెట్టారా? ఆ సువార్త ద్వారా ఎవరైనా రక్షింపబడ్డారా? లేదే. ఆ నోవాహు చేస్తున్నటువంటి ఆ సువార్త ప్రకటనను హేళన చేశారు ప్రియులారా, గేలి చేశారు ప్రియులారా. మరి ఆ గేలి చేసి అపహసించినటువంటి ఆ లోబడినటువంటి భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి మీదకి ఏమొచ్చింది ప్రియులారా? జల ప్రళయం వచ్చిందంట ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ అంటున్నటువంటి మాట ఏంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 38, 39 వచనాలు చూసినట్లయితే, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. 39వ వచనంలో చూసినట్లయితే, జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును అని చెప్తున్నారు ప్రియులారా. మరి మనుష్య కుమారుని రాకడ జరిగిందా ప్రియులారా? లేదు, జరగలేదు. మరి ఈ మనుష్య కుమారుని రాకడను చూపిస్తూ ఏ సందర్భాన్ని చెప్తున్నారు ప్రియులారా? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని రాకడ దినములలోనూ జరుగుతుంది అంటున్నారు ప్రియులారా. ముందటి దినములలో, ఏ దినాలలో ప్రియురా? జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఏం చేస్తున్నారంటే ప్రియులారా? దేవుని లక్ష్య పెట్టలేదంటే ప్రియులారా, దేవుని ఆలోచన లేదంటే ప్రియులారా, సువార్తను లక్ష్య పెట్టలేదంటే ప్రియులారా. వారు ఏం చేస్తున్నారట? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉన్నారట ప్రియులారా. వీళ్ళు ఎవరుగా మనకు కనబడుతున్నారు అంటే గ్రద్దలుగా కనబడుతున్నారు ప్రియులారా. మరి ఈ లోక సంబంధమైనటువంటి తిండి, ఈ లోక సంబంధమైనటువంటి త్రాగుట, ఈ లోక సంబంధమైనటువంటి పెండ్లికి ఇవ్వబడట, ఈ లోక సంబంధమైనటువంటి పెండ్లి చేసుకునుట ఎలా కనబడుతుందంటే పీనుగుగా కనబడుతుంది ప్రియులారా. ఆ పీనుగుని ఎవరైతే ఆకర్షిస్తున్నారో, ఎవరైతే కోరుకుంటున్నారో వారు మనకు ఎలా కనబడుతున్నారు ప్రియులారా? గ్రద్దలుగా కనబడుతున్నారు.
మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 32 వచనాలు మనం పరిశీలన చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నోవాహు దినములలో కాకుండా ఇంకొక సందర్భాన్ని కూడా చూపిస్తున్నారు ప్రియులారా. ఏంటంటే అది లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుండి 32 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారిని అందరినీ నాశనం చేసెను. మరి జలప్రలయం వచ్చే వరకు కూడానే మరి నోవాహు గారు చెప్పినటువంటి మాట పైన, నోవాహు గారు ప్రకటించినటువంటి ఆ సువార్త పైన ఆలోచన, విశ్వాసము లేనటువంటి ప్రజలుగా ఉన్నారు ప్రియులారా ఆ రోజుల్లో. అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు 28వ వచనంలోని, లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిని. మరి నోవాహు దినములలోనే కాదు ప్రియులారా, లోతు దినములలోనూ కూడా ఎలా ఉన్నదో చెప్తున్నారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు. ఏమంటున్నారు? లోతు దినములలో జరుగునట్టును జరుగును. జనులు ఏం చేస్తున్నారంట ప్రియులారా? తింటున్నారట, త్రాగుతున్నారట, కొంటున్నారట, అమ్ముతున్నారట, నారు నాటుతున్నారట, ఇండ్లు కట్టుతున్నారట ప్రియులారా. మరి ఈ విషయాల్ని మరి యేసుక్రీస్తు ప్రభు వారిని తన శిష్యులు అడిగినప్పుడు, నీ రాకడ యొక్క సూచన ఏమిటి ప్రభువా అని చెప్పినప్పుడు, పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ పోగమును అని చెబుతూ నోవాహు కాలము నాటి ఆ సందర్భమును, లోతు కాలము నాటి ఆ సందర్భములను చూపిస్తున్నారు ప్రియులారా. మరి మనుష్య కుమారుని రాకడకు ముందు ఎలా ఉంటారట ప్రియులారా? లోతు కాలములో ఎలా ఉన్నారో ప్రజలు అలాగుంటారట. నోవాహు కాలంలో ఎలా ఉన్నారో ప్రజలు అలా ఉంటారని చెబుతున్నారు ప్రియులారా. ఇక మనం చూసినట్లయితే లోక సంపాదన, దేవుని విషయమై ఆలోచన లేదు ప్రియులారా. అయితే ఇక్కడ 29వ వచనంలో చూసినట్లయితే, లూకా సువార్త 17వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిచి వారినందరినీ నాశనము చేసెను. ఎవరు విడిచిపోయారట? లోతు సొదొమను విడిచిపోయి దినమున ఏమైందట? ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిచి వారినందరినీ నాశనం చేసెను అంటున్నారు ప్రియులారా. ఇంకా చెప్తున్నారు, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అప్పుడు ఏ విధంగా జరిగింది? ఆ ఆ అగ్ని గంధకాలు రావడానికి ముందు ఎవరికీ తెలియదు ప్రియులారా, ఎవరు గుర్తెరగలేదు ప్రియులారా ఇది ఇలా జరుగుతుందని. మరి నోవాహు దినములలో జలప్రలయం ఏ విధంగా వస్తుందని ఎవరూ గుర్తెరగలేదు ప్రియులారా, ఎవరు దాన్ని విశ్వసించలేదు ప్రియులారా. అందుకే జలప్రలయములకు ఆహుతైపోయారు. ఇక్కడ అగ్ని గంధకములకు ఆహుతైపోయారు ప్రియులారా. మరి మనుష్య కుమారుని దినములలోనూ అలాగు జరుగును అని చెప్తున్నారు ప్రియులారా. అంతేకాకుండా ఇంకా చెప్తున్నారు 31వ వచనంలోని, ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఎంత ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. మరి ఇక్కడ చూసినట్టయితే 32వ వచనంలో, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రియులారా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. మరి లోతు భార్య ఏం చేసింది అని మనం చూసినట్టయితే, లోతు కుటుంబానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వెనుక తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అని. మరి లోతు తన 2 కుమార్తెలు భార్య ప్రయాణమయ్యారు ప్రియులారా. మరి కొద్ది దూరం వచ్చిన తర్వాత లోతు భార్య ఏం చేసింది అని మనం చూసినట్టయితే, వెను తిరిగి చూసింది. వదిలివేసి వచ్చిన వాటి కొరకు వెనుతిరిగింది ప్రియులారా. మరి ఆ వెనుతిరిగే స్థితి మనలో ఉండకూడదు అంటున్నాడు.
ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చేటటువంటి క్రియలు మనకి కనబడుతూ ఉంటాయి పిల్లారా. మరి ఏర్పాటు చేయబడింది ఈ లోతు కుటుంబం. మరి సగం దూరం వచ్చిన తర్వాత ఏమైపోయింది పిల్లారా? లోతు భార్య వెలుగు తిరిగింది, ఉప్పు స్తంభము అయిపోయింది పిల్లారా. మనం దేనినైతే వదిలిపెడుతున్నామో, దేనినైతే అసహించుకుంటున్నామో, దేనినైతే విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, దాన్ని పూర్తిగా విడిచిపెట్టినప్పుడే నీవు రక్షణ పొందుకొనగలవు అని మనకి ఇక్కడ ఈ వాక్యము ద్వారా మనకి తెలియబడుతున్నది ప్రియులారా. ఇంకా మనం చూసినట్లయితే ప్రియులారా, లూకాసు వార్త 17:36-37 వచ్చిన చూసినట్లయితే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన అంటున్నాడు, పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గ్రద్దలు పోగమును అంటున్నారు ప్రియులారా. ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తున్నాం. ఏ సందర్భంలో పీనుగు గురించి, గ్రద్దల గురించి చెప్తున్నారంటే, రెండవ రాకడ సమయంలో లోకములో ఉన్నటువంటి జనుల గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు తన శిష్యులతోటి ప్రియులారా. పీనుగు అంటే ఏమిటి, గ్రద్దలు అంటే ఏమిటి, పీనుగు ఏది, గ్రద్ద ఏది అని మనం పరిశీలన చేసినట్టయితే, నోవాహు కాలంలో పీనుగు ఎవరంటే మరి నోవాహు కాలంలో ఉన్నటువంటి ఆ లోక తీరు, లోకములో ఉన్నటువంటి జనుల యొక్క ఆలోచనలు ప్రియులారా. మరి గ్రద్దలు ఎవరంటే ఆ లోకము అనబడినటువంటి ఆ పీనుగుపై ఆలోచన కలిగి, ఆశ కలిగి ఉన్నటువంటి ప్రజలను గ్రద్దలతో పోలుస్తున్నారు ప్రియులారా. మరి అక్కడ నోవాహు గారు నీతి ప్రకటించారు. మరి ఆ నీతి పైన ఎవరైనా విశ్వాసం ఉంచారా, లక్ష్యం ఉంచారా, విధేయత చూపారా అంటే లేదు ప్రియులారా. లోకాశ, లోకము పైనే వారి కోరిక కలిగి ఉన్నారు ప్రియులారా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి రాకడ గురించి, ఆయన యొక్క రెండవ ఆగమనం గురించి చెబుతూ చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆ సమయమున, అలాంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారట ప్రియులారా. ఇక మనం చూసినట్లయితే ఈ గ్రద్దలుగా ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి జనులను, ఆ పీనుగుగా ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి కోరికలను గురించి యోహాను గారు రాస్తూ అంటున్నారు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనం చూసినట్లయితే, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇంకా చెప్తున్నాడు ప్రియులారా, లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అంటున్నాడు ప్రియులారా. మరి ఏమవుతున్నారు అంటున్నారు? దేవునికి శత్రువు అయిపోతున్నారు ప్రియులారా. ఎవరంటే లోకము. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించువారు, మరి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కలిగినటువంటి వారిగా ఉన్నారు ప్రియులారా లోతు కాలములో ఉన్నటువంటి ప్రజలు. మరి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కలిగినటువంటి వారిగా ఉన్నారు ప్రియులారా నోవాహు దినములో ఉన్నటువంటి ప్రజలు. వారిని బట్టి అంటున్నారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు, పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ రోగవును అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఈ తండ్రి వల్ల పుట్టినవి కానటువంటి వాటిపైన మనం ఆశ కలిగి ఉన్నట్లయితే మనం ఏమైపోతున్నాం ప్రియులా? గ్రద్దల వలె మారిపోతున్నాము. కాబట్టి లోకమును ప్రేమింపకడి, లోకములో ఉన్న వాటిని ప్రేమింపకడి అని చెప్తున్నారు ప్రియులారా. పీనుగు ఏదంటే లోకము.
ఆ లోకమును ఎవరైతే ఆశిస్తున్నారో, ఎవరైతే కోరుకుంటున్నారో, ఎవరైతే దానిపై మక్కువ చూపుతున్నారో వారెవరట ప్రియులారా? గ్రద్దలుగా కనబడుతున్నారు. ఇంకా చెప్తున్నారు ప్రియులారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12, 13 వచనాలు చూసినట్టయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అని చెప్తున్నాడు ప్రియులారా. ఎప్పుడైతే నువ్వు బాప్తిస్మం పొందుకున్నావో, ఎప్పుడైతే నీవు రక్షింపబడ్డావో, నీ బాప్తిస్మంలో నీ పాత జీవితం, నీ పూర్వ జీవితం నీ వదిలిపెట్టావో, దాని నుండి నీవు దూరపరచబడి నీ శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనీయకండి. ఇంకా మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకండి. ఎందుకంటే అక్కడ అంటున్నారు, మృతులలో నుండి సజీవులమనుకొని. ఆ బాప్తిస్మలో మీరు ఏం చేయబడుతున్నారు ప్రియులారా? చనిపోతున్నారు, నూతనముగా జన్మించబడుతున్నారు. కనుక మిమ్మల్ని ఏం చేసుకోమంటున్నారు? మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి అని చెప్తున్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, మరి గ్రద్దకు ఉన్నటువంటి లక్షణములు ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, యోబు గ్రంథము 39వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు మనం చూసినట్లయితే, డేగ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలను దక్షిణ దిక్కునకు చాచునా, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నిలుచును, కొండపేటి మీద నువ్వు ఎగురును, ఎక్కజాలని ఎత్తు చోటును ఊడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎరను వెతుకును, దాని కన్నులు దాని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుండురో అక్కడనే అది ఉండును. ఈ గ్రద్దలు ఎక్కడ ఉంటాయంటే ప్రియులారా, ఎవరైతే హతులుగా ఉంటారో, ఎవరైతే జీవము లేనటువంటి వారిగా ఉంటారో, మరి వారి దగ్గర ఉంటాయంట ప్రియులారా ఈ గ్రద్దలు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది ఎక్కడ కట్టుకుంటుందంట? తన గూడి ఎత్తైన చోట్లలో కట్టుకుంటుందంట ప్రియులారా. అక్కడ నుండే దాని ఎరను గమనిస్తుందంట ప్రియులారా. ఇది ఎక్కడ ఉంటుందంటే ఊరి బయట ఎత్తైన స్థలములలో. దేని కొరకు కనిపెట్టుకుంటుందంట ప్రియులారా? మృతులు. దేని కొరకు అంట ప్రియులారా? హతులైన వారి కొరకు కనిపెడుతూ ఉంటుందంట ప్రియులారా. ఈ హతులైన వారి కొరకు కనిపెట్టేటటువంటిది గ్రద్దగా మనము చూస్తున్నాం ప్రియులారా. ఈ లోకము నశించిపోయేది ప్రియులారా, ఈ లోకము గతించిపోయేది ప్రియులారా, ఈ లోకము భూమి ఆకాశములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయేటటువంటి ప్రియులారా ఈ కనిపించేవన్నీ. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ పోగవును అని. మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చూసినట్లయితే, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయంటే మీ శరీరాల, మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే. మీ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, మీ శరీర కోరికలు తీర్చుకోవడానికి మీరు భోగములపై ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, మీరు గ్రద్ద వంటి స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. ఈ భోగేచ్ఛలు ఏమిటంటే
పీనుగుగా కనబడుతుంది ప్రియులారా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు ప్రియులారా. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకు దొరకదు. మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటి మీద మీరు ఆశ కలిగి ఉన్నారు. ఈ లోకమును ప్రేమించుచున్నారు, లోకాస్తులను ప్రేమించుచున్నారు ప్రియులారా. అందుకే మీరు దేవునిని అడుగుదురు కానీ మీకు అది దొరకదు అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు 3వ వచనంలో, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకలేదు అంటున్నారు. ఏ ఉద్దేశంతో అడుగుతారట? మీ శరీరాన్ని భోగాల వైపు నడిపించుకోవడానికి, మీ శరీరాన్ని సుఖపరుచుకోవడానికి ఏం చేస్తారంట? దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు అంటున్నాడు. ఇంకా చెబుతున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. మరి నీలో, నాలో, మనలో ఈ లోక సంబంధమైనటువంటి ఆశ, ఈ లోక సంబంధమైనటువంటి కోరిక, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహము ఉన్నట్లయితే నీవేమవుతున్నావు ప్రియులారా? దేవునికి శత్రువు అవుతున్నావు. దేవునికి శత్రువు అయిన వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ప్రియులారా? నరకానికి వెళ్ళిపోతాడు. వాడిలో నిత్య జీవము ఎంత మాత్రము ఉండదని చెబుతున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనిచున్నారా? లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనిచున్నారా ప్రియులారా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నాడు ప్రియులారా. ఆ కాలమును ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ప్రియులారా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద విశ్వాసము కనుగొనునా. మరి ఎవ్వరిలోనూ విశ్వాసము లేదంటే ప్రియులారా. ఆనాడు నోవాహు కాలములో ఉన్నటువంటి ప్రజలలో విశ్వాసము లేదు ప్రియులారా. లోతు కాలములో ఉన్నటువంటి ఆ ప్రజలలో విశ్వాసము లేదు ప్రియులారా. వారు లోక సంబంధులుగా తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు, అమ్ముచు, కొనుచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు ఉన్నారట ప్రియులారా. మరి మనుష్య కుమారుని 2వ రాకడ దినములలోనూ కూడా లోకములో ఉన్నటువంటి జనులు అలాగుంటారంట ప్రియులారా. అందుకే అంటున్నారు ఆయన, భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటున్నారు ప్రియులారా. మరి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు, వాక్యము వినుచున్నటువంటి వారు మరి రక్షణ కొరకు కానీ, నిత్య జీవము కొరకు కానీ, పరలోకము కోసము కానీ, మహిమ కోసము కానీ, కృప కోసము కానీ, పరిశుద్ధత కోసము కానీ ఎవరైనా ప్రయాసపడేటటువంటి పరిస్థితి ఉన్నదా ప్రియులారా? లేదే. ఏదో వెళ్తున్నాం, వస్తున్నాం, కాలము గడిపేస్తూ ఉన్నాం ప్రియులారా. వెళ్తున్నాము కాబట్టి మాకు ఈ లోక సంబంధమైనటువంటి సౌఖ్యాలు కావాలి, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు తీరాలి, ఈ లోక సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళు, ఈ లోక సంబంధమైనటువంటి ఉద్యోగాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, ఈ లోక సంబంధమైనటువంటి గృహములు కావాలని దేవుని సన్నిధికి వెళ్తున్నారు. కానీ ప్రియులారా, రక్షణ కానీ, నిత్య జీవము కానీ, పరలోకము కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ కావాలని ఎవరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. మీరు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఈ లోకముపై
ఆనుకున్నటువంటి వారు, ఈ లోకము అనబడేటటువంటి పీనుగును కోరుకునేటటువంటి గ్రద్దలుగా ఉన్నారు ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసి దేని గురించి వెళ్తారు? నిత్య జీవము కొరకి, దేవుని కుమారత్వం పొందుకోవడానికి, దేవుని కుటుంబ సభ్యులుగా ఉండడానికి వెళ్తారు ప్రియులారా. మరి అవిశ్వాసుని చూసినట్లయితే ఏం చేస్తారు ప్రియులారా? లోకము కోరుకుంటాడు, లోకాశలు కోరుకునే పరిస్థితి ఉన్నది ప్రియులారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేనే వ్యయపరుచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా నన్ను ప్రేమించితిరా. నేనేం చేస్తున్నాను మీ గురించి కంటే మీ ఆత్మల కొరకు, మీ ఆత్మల రక్షణ కొరకు నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను అంటున్నాడు. నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో మీరు అంత తక్కువగా నన్ను ప్రేమించుతున్నారు ప్రియులారా. నేను మిమ్మల్ని మీ ఆత్మలో నిత్య జీవంలో దేవుని యొక్క, దేవుని కుటుంబముగా, దేవుని మహిమలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ప్రియులారా. ఆ విధంగా మీరు ఉండడానికి నన్ను నేనే వ్యయపరుచుకుంటున్నాను అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి దేవుడిచ్చేటటువంటి ఈవులు ఎలా ఉంటాయంటే ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇదంతా ప్రియులారా, శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము పరసంబంధమైనదై. ఏదంటే ప్రియులారా, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటున్నాడు. మరి ఈ లోకంలో మనము రేపేమి సంభవించునో మీకు తెలియదే. అంతలో కనబడి కొంతలో మాయమైపోయేటటువంటి ఆవిరి వంటి నీ జీవితం కొరకు ఈ లోకముపై ఆశయాలా, ఈ లోకముపై తాపత్రయమేయాలా. అందుకే అంటున్నారు ప్రియులారా, నీ ధనము ఎక్కడ ఉండునో నీ ప్రాణము అక్కడ ఉండును అని చెప్తుంది ప్రియులారా బైబిల్ గ్రంథం. అందుకే మన ధనము ఎక్కడ దాచుకోవాలంటే దేవుని కార్యాల నిమిత్తము, దేవుని పని నిమిత్తము ఉపయోగించమంటున్నారు. అందుకే నన్ను నేను వ్యయపరుచుకుంటున్నాను అంటున్నారు ప్రియులారా పౌలు గారు. ఇంకా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఏమంటున్నారు ప్రియులారా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, మరి తన ఐశ్వర్యం ఏమిటంటే మహామహిమ. యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తారట ప్రియులారా. ఆ మహిమ కావాలని కోరుకోవాలి ప్రియులారా. ఆ మహిమలో ప్రవేశించాలని కోరుకోవాలి ప్రియులారా. ఆ మహిమ కొరకు నిన్ను నీవే వ్యయపరుచుకోవాలి. నీకున్నదంతా దేవుని వాక్యము నిమిత్తము ఖర్చు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. అలాగ లేనట్లయితే పీనుగు ఎక్కడ ఉండునో గ్రద్దలు అక్కడ పోగవును అని చెప్తుంటారు కదా ప్రియులారా. ఆ విధంగా లోకముపై ఆశ కలిగి కాక దేవుని వాక్యమునకు విధేయులుగా ఉండగలిగే వారిగా మనం ఉండాలి ప్రియులారా. అదే విధంగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏ ఆశీర్వాదం ఇస్తున్నారని ప్రియులారా? శరీర సంబంధమైనది కాదు ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించెను అంటున్నారు.
ఏ సంబంధమైనవంట? పరలోక సంబంధమైనవి. ఇది ఏం చేయబడుతుంది ప్రియులారా? ఈ పర సంబంధమైనది కంటకి కనబడేదా ప్రియులారా? ఈ పర సంబంధమైనది కంటికి కనబడేది కాదు ప్రియులారా. విశ్వాసము ద్వారా దానిని చూడగలగాలి. మనోనేత్రములు వెలిగింపబడిన వారు మాత్రమే ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను చూడగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియులారా. ఈ మనోనేత్రాలు వెలిగింపబడిన వారు మాత్రమే ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకునడానికి తగిన వారు ప్రియులారా. మరి ఇక మనం పరిశీలన చేసినట్లయితే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏంటి ప్రియులారా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నదని చెప్తున్నారు ప్రియారా. ఆ రుజువై ఉన్న వాటి కొరకు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవుని పిల్లలు, దేవుని వారసులు, దేవుని కుమారులుగా ఉంటారు ప్రియులారా. ఆ మనోనేత్రాలు వెలిగింపబడక ఈ లోకముపై ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వారు పీనుగును ఆకర్షించేటటువంటి గ్రద్దలుగా ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు ప్రియులారా. మరి దేవుడు సిద్ధపరిచేవి ఎలాంటివంట? కంటికి కనబడేవి కాదంట ప్రియులారా, చెవికి వినబడేవి కాదంట ప్రియులారా. మన హృదయానికి గోచరము కానటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు మన కన్న తండ్రి అని మనం గుర్తెరగాలి ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మీ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. ఈ శ్రమలు ఎంతట ప్రియులారా? క్షణమాత్రముండు చులకని శ్రమ. మీకు సువార్త ప్రకటన చేస్తున్నాం కదా, ఆ సువార్త ప్రకటనలో మాకు కలిగేటటువంటి ఈ శ్రమ ఎలాంటిదంట? ఈ క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమాభారమును కలిగజేస్తున్నట్ట ప్రియులారా. మేము ఈ పడుతున్నటువంటి శ్రమ మీకేం కలిగజేస్తుంది? మహిమ తెచ్చిపెడుతుంది ప్రియులారా. మేము ప్రకటిస్తున్నటువంటి ఆ వాక్యము విని మీరు నిత్య జీవంలోనికి వెళ్తారు ప్రియులారా. మేము వేటిని చూస్తున్నాం? ఈ శరీరానికి కలిగేటటువంటి ఈ శ్రమలు కాదు ప్రియులారా, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అంటున్నారు ప్రియులారా. ఈ అదృశ్యమైనవి ఏవైతే ఉన్నావో వాటిని పొందుకున్నాము అని మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారుగా ఉన్నటువంటి ఈ అపోస్తలులు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ప్రియులారా. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితోనే తృప్తి పొంది ఉందము. ఏంటంటే ప్రియులారా, ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఈ లోకంలో నుండి ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, కోటీశ్వరుడైనా, కోటికి పడగలెత్తిన వాడైనా ఏం చేయలేడట ప్రియులారా? ఏమి తీసుకొని పోలేడట ప్రియులారా. ఇక్కడ ఎందుకు ఈ లోకానికి వచ్చాము, మనం వచ్చిన పని ఏమిటి అని ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. మరి అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీరెరుగరా చెప్తున్నారు ప్రియులారా. ఆయన ఈ లోకంలోనికి ఎందుకైతే వచ్చాడో అది గుర్తెరిగారు కనుక ఆయన పనిని తుదముట్టించాడు. ఆ తండ్రి యొక్క పనిని
సంపూర్తిగా నెరవేర్చారు ప్రియులారా. నా తండ్రి పని నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నదని మీరెరుగురా అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ వీరి ఇక్కడ ఈ నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు, లోతు కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు ప్రియులారా? తింటున్నారట, త్రాగుతున్నారట. మరి యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? నా తండ్రి పని చేయుట నాకు ఆహారము అంటున్నారు ప్రియులారా. మరి మనం ఏమి కోరుకోవాలి? మనం దేనిని ఆశ కలిగి ఉండాలి? ఇక్కడ చెప్తున్నాడు, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మరి ఈ లోక సామెత, తినడానికి బ్రతకాలా, బ్రతకడానికి తినాలా? వాడి జీవితం తినడానికేనా? కాదు ప్రియులారా. బ్రతకడానికి తిని దేవుని పని జరిగించినట్లయితే వాడు ఎవడట ప్రియులారా? అన్న వస్త్రములు గలమారమై వాటితో తృప్తి పొందాలి ప్రియులారా. ఉదయం లేచింది మొదలుకొని పడుకునేంత వరకు తిండి 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 అంటూ కాదు కానీ ప్రియులారా, దేవుని పని జరిగించాలి, దేవుని పనిలో పాల్గొనాలి ప్రియులారా. మరి ఈ లోకంలో జరుగుతున్నటువంటి కార్యాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్ కి అనేక మంది జనాలను తీసుకుని వెళ్తున్నారు. ఏమని చెప్పి తీసుకెళ్తున్నారు ప్రియులారా? వెళ్ళేటప్పుడు ఛార్జీలు మావే, వచ్చేటప్పుడు ఛార్జీలు మావే. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కావలసినవి, వచ్చేటప్పుడు మీకు బహుమతులు. దేనికి ప్రియులారా వారు వెళ్ళేది? వారి ఆత్మను రక్షించుకోవడానికా, శరీరాన్ని పోషించుకోవడానికా ప్రియులారా? అది గుర్తెరగాల. ఈ శరీరాన్ని పోషించుకునే పనిలో ఉన్నట్లయితే, శరీరాన్ని సంతృప్తి పరుచుకునేటటువంటి పనిలో నీవు ఉన్నట్లయితే, పీనుగు కొరకు ఆశపడేటటువంటి గ్రద్ద స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నామని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా. మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 29 నుండి 31 వచనాలు మనం చూసినట్లయితే, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారి భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనివారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా, ఎలాగా? అమితముగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకంలోనికి రాబడినటువంటి నీవు నటిస్తున్నావు కదా, ఆ నటన ఏమవుతుందట? గతించుచున్నదంట ప్రియులారా. ఈ లోకము గతించుచున్నది. మరి మన నటనను ఎవరు చూస్తున్నారంటే ప్రియులారా? మన హృదయాంతరంగంలోని ఎరిగినటువంటి దేవుడు పరిశీలన చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఆ పరిశీలనలో, ఆ పరిశోధనలో నీవు నెగ్గగలిగితే పరలోకం నీవు ఓడిపోయినట్టే నిత్య నరకము ప్రాప్తిస్తుంది ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్టయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నానని చెప్తున్నాడు ప్రియులారా పౌలు గారు. ఏ శ్రమలట? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుతున్న శ్రమల యందు. మరి ఈ లోకంలో ఎవరైనా శ్రమల యందు సంతోషిస్తారా ప్రియులారా? ఎవరైనా కొంత డబ్బు ఇస్తే సంతోషిస్తారు, ఎవరైనా మంచి భోజనం పెడితే సంతోషిస్తారు. కానీ ఈయనేమంటున్నారు? శ్రమల యందు సంతోషించుచున్నాను. ఎందుకట? సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు. సంఘం అనేటటువంటి ఆయన శరీరము, క్రీస్తు యొక్క శరీరం కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు. ఇంకా కొదువుగా ఏమైనా ఉన్నాయేమో ఆ కొదువైన వాటిని ఏం చేస్తున్నాడట? నా వంతు, నా బాధ్యతగా నేను సంపూర్ణము చేయిస్తున్నాను.
దేని కొరకు? సంఘము కొరకు. ఆ సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి, ఆ సంఘాన్ని నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళడానికి, ఆ సంఘాన్ని నిత్యత్వంలోనికి నడిపించడానికి పౌలు గారు ప్రాకులాడుతున్నారు ప్రియులారా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించి వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. మరి ఇది నా జీవితము అని అనడం లేదు ప్రియులారా. ఈ జీవితం ఎవరిదట? నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు కొరకు, క్రీస్తు యందలి విశ్వాసము వలన నేను జీవించుతున్నాను. మరి నీవు నేను అనగలమా మాట? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏ విషయంలో? ఈ లోక సంబంధమైనటువంటి విషయంలో నేను సిలువ వేయబడి ఉన్నాను. ఈ లోకం గురించి నాకు ఆశ లేదు. బ్రతుకైతే క్రీస్తే, సావైతే లాభమే అని చెప్తున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 15వ అధ్యాయము 5వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, జీవించి వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మరి ఎవరైతే బాప్తిస్మంలో తన పాత జీవితాన్ని, తన పూర్వపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనముగా జన్మించారో, ఆ జన్మించిన వారి కొరకు అంటున్నాడు ఇక్కడ, జీవించు వారి ఇక మీదట. బాప్తిస్మంలో చనిపోయి మరలా తిరిగి నూతన జన్మ పొందుకున్నటువంటి వారు ఎవరట? జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వరకు జీవించుటకు ఆయన అందరి కొరకు, ఎవరైతే ఎందరైతే ఆయన్ను నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తున్నారో వారందరి కొరకు ఆయన ఏం చేశాడంట? మృతి పొందేనని నిశ్చయించుకొనిచున్నాను అంటున్నాడు పిల్లారా. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నారు, ఫిలిప్పీలకు రాసినటువంటి 1వ అధ్యాయము 21 నుండి 22 వచనాలు చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుటికి ఇస్తే సావైతే లాభమే అంటున్నాడు పిల్లారా. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచుటలేదు. ఆయనను మరి మీ అందరినీ కూడా నిత్య జీవానికి నడిపించాలంటే ఏముండాలంట ప్రియులారా? తన పనికి ఫలసాధనమైనట్టు నేను జీవించాలా, లేకపోతే నేను సిద్ధపడి ఉన్నాను కనుక దేవుని యొద్దకు వెళ్ళాలా, ఏది కోరుకోవాలో నేను ఎటు తోచకున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. మన పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ, ఈ రెండింటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటున్నాడు ప్రియులారా. మనం చూసినట్లయితే ప్రియులారా, అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, మనల్ని నిత్య జీవాన్ని నడిపించడం కొరకు, మనల్ని దేవుని కుమారులుగా చేయటం కొరకు ఆయన ఏం చేశారంటే ప్రియులారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఏమయ్యారట ప్రియులారా? ఆయన కూడా రక్త మాంసముల్లో పాలివాడాయను.
దేవుని స్వరూపం కలిగినటువంటి వాడు, దేవుని మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మనల్ని మరణమనే దాస్యము నుండి విడిపించడానికి ఆయన కూడా ఏమయ్యారట ప్రియులారా? రక్త మాంసంలో పాలివాడయ్యారట ప్రియులారా. ఏంటండి? రక్త మాంసంలో పాలివారయ్యారట. ఎందుకు అని మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఏం చేయనట్టంట? తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నారట ప్రియులారా. ఎవరైతే యేసుక్రీస్తుని వెంబడిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును అనుకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు అడుగు జాడలలో నడుస్తారో వారిని తన కుమారులుగా స్వీకరిస్తున్నారంట ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా. మరి మనం ఎవరము? గ్రద్దలమా? ఈ లోకాన్ని స్నేహించే వారందరూ కూడా ఎవరట ప్రియులారా? దేవునికి శత్రువు. మరి దేవునికి శత్రువుగా ఉన్నటువంటి వాడు ఈ లోకాన్ని ఆశ్రయించేటటువంటి, ఈ లోకాన్ని ఆశించేటటువంటి, ఈ లోకాన్ని కోరుకునేటటువంటి వాడు, దేవునికి విధేయుడు కానటువంటి వాడు ప్రియులారా. మరి వాళ్ళు ఎలా ఉన్నారంటే గ్రద్దల వలె ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ కూడా పీనుగు వల్లే ఉన్నవి. మరి వీటిని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతూ, మరి యేసుక్రీస్తు రెండవ ఆగమనంలో, రెండవ రాకడలో మరి జనులు లోకము ఎలా ఉంటుందో చెప్పడానికి ఆ నోవాహు గారి యొక్క కాలం యొక్క ఆ పరిస్థితులను, లోతు గారి యొక్క కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను, ఆ సందర్భాలను వెచ్చి చూపిస్తూ ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడకు ముందు లోకములో ఉన్నటువంటి జనులు ఎలా ఉంటారో చెప్తున్నారు ప్రియులారా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటున్నాడు ప్రియులారా. ఎంత వేదనకరమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఆ మాటను ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి ఆ మాట నుండి తప్పిపోకుండా ఉండాలంటే నీవు కలిగి ఉన్నటువంటి ఆ రక్షణను గట్టిగా పట్టుకోవాలి ప్రియులారా, జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రియులారా. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును అని చెప్తున్నారు కనుక ప్రియులారా. మరి నిన్ను ఎప్పుడు పడగొడదామా, ఎప్పుడు లోకం వైపు లాగుదామా, ఎప్పుడు లోకములో కలిపిపెడతారా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ అపవాదిని వేసేటటువంటి ఆ బాణాలను ఎదుర్కోవాలంటే నీ విశ్వాసము సన్నగిలిపోకూడదు ప్రియులారా. నీ వాక్యం అనే ఖడ్గమును గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసమును అనే డాలును నువ్వు పట్టుకున్నట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి ఏవి కూడా నీ దరికి రాకుండా అడ్డగించడానికి ఎవరున్నారట ప్రియులారా? ఇక్కడ యోధా పత్రికలో రాస్తూ చివర మాట్లాడుకుని ముగించుకుందారు ప్రియులారా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మయమును ఆధిపత్యమును అధికారమును యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక అంటున్నారు ప్రియులారా. మనం ఆ వాక్యమును పట్టుకుని విశ్వాసమనే డాలుతో నిలవబడినట్లయితే ప్రియులారా, మనల్ని తొట్టిల్లకుండా కాపాడడానికి ఎవరున్నారట? మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ కలగటానికి ఇవన్నీ మనకు
దయచేసేటటువంటి దేవుడు ఉన్నారు పిల్లలు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి, లోకము మీద కాదు పిల్లారా. లోకము మీద ఆనుకున్నట్లయితే ఇది నశ్వరమైపోయేది, నశించిపోయేది, పాడైపోయేది, కనబడకుండా పోయేది పిల్ల. ఈ కనబడకుండా పోయేదాని కానీ ప్రాకులాట, ఈ కనబడకుండా పోయే దాని గురించి కానీ నీ ఆశ, నీ పేరాశ, నీ జీవితము అది కాదు ప్రియులారా. మన జీవిత లక్ష్యము ఏమిటి? మన ఆత్మల రక్షణ ఏమిటి అంటే, ఆనాడు నోవాహు చేసినటువంటి ఆ సువార్తను విని ఎవరైతే వాడలోనికి ప్రవేశించారో వారు రక్షింపబడ్డారు ప్రియుల. లోతు కుటుంబానికి ఇచ్చినటువంటి ఆ వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నప్పుడు ఎవరైతే ఆ మాట మీద విశ్వాసం ఇచ్చారో, లక్ష్యం ఇచ్చారో వారు రక్షింపబడ్డారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్వ సత్యమును ఎవరైతే గుర్తెరిగి ప్రకటించి రక్షిస్తారో, రక్షింపబడతారో, కాపాడుకుంటారో, జాగ్రత్తగా పట్టుకుంటారో వారు మరి దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కలుగుతుంది పిల్ల. ఆ రెండవ రాకకు మనం సిద్ధపడాలంటే వాటిని ఆ సందర్భాలను మనం గుర్తెరిగి, ఆ సందర్భాలు మనకి ఎదురైనప్పుడు విశ్వాసమును కోల్పోకుండా మనం ఉండగలిగేటటువంటి ధన్యత మనందరికన్నా తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మనెల్లరికను దయచేయును గాక. సహోదరులందరికీ వందనములండి. దేవునికి స్తోత్రం.